జూలై 9 చరిత్రలో ఈ రోజు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ 1875 జూలై 9న స్థాపించబడింది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఉంది. ఇది భారతదేశంలోనే కాదు, ఆసియాలోని పురాతనమైన స్టాక్ ఎక్స్చేంజ్. భారతీయ స్టాక్ మార్కెట్లోని రెండు ప్రధాన స్టాక్ ఎక్స్చేంజ్లలో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఒకటి. రెండవ స్టాక్ ఎక్స్చేంజ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లో భారత్కు అత్యుత్తమ స్థానం కల్పించడంలో BSE కీలక పాత్ర పోషిస్తుంది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెక్యూరిటీస్ కాంట్రాక్ట్ రెగ్యులరైజేషన్ యాక్ట్ 1956 ప్రకారం ఈ స్టాక్ ఎక్స్చేంజ్ శాశ్వత గుర్తింపు పొందింది. నేడు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా ప్రపంచంలో 9వ అతిపెద్ద స్టాక్ ఎక్స్చేంజ్. దానిలో దాదాపు 5,000 కంపెనీలు నమోదయ్యాయి. భారతదేశంలో మొదటి పంచవర్ష ప్రణాళిక జూలై 9, 1951న అమలైంది. దేశ ప్రజల ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతి 5 సంవత్సరాలకు పంచవర్ష ప్రణాళికను సిద్ధం చేస్తుంది. తొలి పంచవర్ష ప్రణాళికకు జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు గుల్జారీలాల్ నందా. మొదటి పంచవర్ష ప్రణాళిక నినాదం వ్యవసాయ అభివృద్ధి, ఇంకా దేశ విభజన, రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా తలెత్తిన వివిధ సమస్యలను పరిష్కరించటం. స్వాతంత్ర్యానంతరం దేశాన్ని పునర్నిర్మించాలనేది ఈ ప్రణాళిక లక్ష్యం. దేశంలో పరిశ్రమలు, వ్యవసాయ అభివృద్ధికి పునాది వేయటం, ప్రజలకు తక్కువ ఖర్చుతో సరసమైన వైద్యం, విద్య అందించడం మరో ప్రధాన లక్ష్యం. ప్రణాళిక పరంగా లక్ష్యం GDP వృద్ధి 2.1%. కానీ ఆ సంవత్సరం దేశం 3.6% వృద్ధిని నమోదు చేసింది. మార్చి 15, 1950న దేశంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన ప్లానింగ్ కమిషన్ ఏర్పడింది. ఈ కమిషన్ ద్వారానే పంచవర్ష ప్రణాళికలు రూపొందించింది. దేశాభివృద్ధికి ముఖ్యమైన పథకాలను రూపొందించడం ఈ కమిషన్ పని. ప్రపంచంలో మొట్టమొదటి ఓపెన్ హార్ట్ సర్జరీ 1893 జూలై 9న జరిగింది. ఈ గుండె శస్త్రచికిత్స షికాగోలోని దక్షిణ ప్రాంతంలో జరిగింది. రోగి జేమ్స్ కార్నిష్ కాగా డాక్టర్ డానియల్ హేల్ విలియమ్స్. రోగి జేమ్స్ కార్నిష్ బార్లో ఒకరితో గొడవ పడ్డాడని, ఈ గొడవలో కత్తితో దాడి చేశారని చెబుతారు. అతని ఛాతిపై కత్తి దిగి అతని గుండె దెబ్బతినింది. ఆ తర్వాత కొంతమంది డాక్టర్ డాన్ విలియమ్స్ పనిచేసే ఆసుపత్రికి కార్నిష్ ను తీసుకువెళ్లారు. అప్పట్లో వైద్య రంగం అంతగా అభివృద్ధి చెందనందున అప్పట్లో గుండె ఆపరేషన్ సాధ్యం కాదన్నారు. అయితే ఆ తర్వాత వైద్యులు కార్నిష్ కు శస్త్రచికిత్స అందించారు. పక్కటెముకల దగ్గర కోత పెట్టి గుండెకు చేరేలా మార్గం ఏర్పాటు చేసి ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ విజయవంతమై జేమ్స్ కార్నిష్ తర్వాత 20 సంవత్సరాలు జీవించాడు. ఆపరేషన్ చేసిన 51 రోజుల తర్వాత కార్నిష్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 2011వ సంవత్సరం జూలై 9వ తేదీన రిఫరెండం తర్వాత సుడాన్ నుండి విడిపోయిన దక్షిణ సుడాన్ కొత్త దేశంగా ఉనికిలోకి వచ్చింది. గతంలో ఒకే దేశంగా ఉన్న సుడాన్ 2011లో 2 వేరువేరు దేశాలుగా విభజించబడింది. ఉత్తర సుడాన్ మరియు దక్షిణ సుడాన్. శాంతి ఒప్పందం ఫలితంగా ఈ విభజన జరిగింది. 2005లో సుడాన్ ఉత్తర మరియు దక్షిణ ప్రాంతాల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. దీన్ని సమగ్ర శాంతి ఒప్పందం అని పిలుస్తారు. ఉత్తర సుడాన్లోని ముస్లిం మెజార్టీ జనాభాకు మరియు దక్షిణాదిలోని క్రైస్తవ మెజార్టీ జనాభాకు మధ్య అనేక దశాబ్దాలుగా వివాదం కొనసాగుతోంది. ఇందులో 20 లక్షల మంది చనిపోయారు. ఆ తర్వాత ఈ సమస్య ఐక్యరాజ్య సమితిలో లేవనెత్తబడింది. అక్కడ హింసను అంతం చేయటానికి శాంతి ప్రతిపాదన చేశారు. ఈ శాంతి ఒప్పందం ప్రకారం దక్షిణ సుడాన్ను కొత్త దేశంగా తీర్చిదిద్దుతామన్నారు. దేశంలోని దక్షిణ భాగం ప్రధానంగా క్రైస్తవ జనాభాతో అధికారికంగా ప్రపంచంలో 193వ దేశంగా అవతరించింది. వీరి రాజధాని జూబా నగరం. అర్జెంటీనా 1816 జూలై 9వ తేదీన స్వతంత్రం పొందింది. స్వతంత్రం కావడానికి ముందు ఈ దేశం స్పెయిన్ కింద ఉండేది. 1810లో అక్కడి ప్రజలు స్వాతంత్ర్య పోరాటం ప్రారంభించారు. ఫలితంగా 1816లో అర్జెంటీనా స్వాతంత్ర్యం పొందింది. 1776లో స్పానిష్ ప్రభుత్వం అర్జెంటీనాను ఆక్రమించిందని చెబుతారు. ఇక్కడ బంగారం, వెండి పుష్కలంగా లభించటమే ఆక్రమణకి ప్రధాన కారణం. దానిని స్వాధీనం చేసుకోవటానికి స్పానిష్ ప్రభుత్వం అర్జెంటీనాపై దాడి చేసింది. అర్జెంటీనా దక్షిణ అమెరికాలో ఉన్న ఒక దేశం. విస్తీర్ణం ఇంకా జనాభా పరంగా బ్రెజిల్ తర్వాత దక్షిణ అమెరికాలో 2వ అతిపెద్ద దేశం అర్జెంటీనా.
అర్జెంటీనా పేరు అర్జెంటమ్ నుండి వచ్చింది, అంటే వెండి. ఈ దేశం ప్రపంచంలో 8వ అతిపెద్ద దేశం. సుమారు 2.8 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. దీని రాజధాని ఇంకా అతిపెద్ద నగరం బ్యూనస్ ఎయిర్స్. ఇక్కడి ప్రజల ప్రధాన భాష స్పానిష్. దాని సాంస్కృతిక వైవిధ్యంలో యూరోపియన్, లాటిన్ అమెరికా ఇంకా ఆఫ్రికన్ సంతతికి చెందిన ప్రజలు ఉన్నారు.